హాయ్ అండి. ఈరోజు చామదుంపల కర్రీ అండి మాది. అయితే ఫస్ట్ దుంపలు ఉడకపెట్టుకొని వాటికి సరిపడాగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ దుంపలు ఉడికేలోగా ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు మూకుడు పొయ్యి మీద పెట్టి చామదుంపలు వేయించుకొని నూనె కాగాక దుంపలు అందులో వేసుకొని వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోద్ది. అలా గోల్డెన్ కలర్లో వస్తే బాగుంటుందండి, జిగురుగా లేకుండా ఉంటాయి. మళ్ళీ పొయ్యి మీద మూకు పెట్టి నూనె పోసుకొని నూనె కొంచెం వేడయ్యాక తాలింపులు వేసుకొని ఫస్ట్ తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎల్లిపాయలు వేసి కొంచెం అవి కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేపి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. మూత పెట్టేసి పెడితే మగ్గుతాయండి. మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ చామదుంపలు వేయించుకున్నాం కదండి, అవి అందులో వేసి కొంచెం అవి కూడా అందులో అటు ఇటు కలుపుకుంటే కొంచెం కారం కూడా అట్లా పడుద్ది. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అందులో వాటర్ పోసిన తర్వాత కొంచెం కొద్దిగా ఉడికితే గట్టి తిప్పి కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ అలాగ దగ్గరగా ఉడికిన తర్వాత కొంచెం కలుపుకొని దానికి సరిపడాగా చింతపండు పులుపు పిసికి పక్కన పెట్టానండి. చింతపండు పులుపు పోసుకొని చింతపండు పులుపు పోసిన తర్వాత కొద్దిగా ఉడికి కొంచెం ఉడకనిచ్చి కొద్దిగా దగ్గరగా ఉడికితే సరిపోద్దండి. అంతేనండి. చామదుంపల కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి. కర్రీ అయితే మటుకి దుంపలు జిగురుగా ఉంటాయి, కూర జిగురుగా ఉంటుంది అనుకునే వాళ్ళు అయితే ఫస్ట్ అలా దుంపలు వేయించి పెట్టుకొని వండుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది.